శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించండి. అమ్మవారికి గ్రామ మహిళలు భారీ ఎత్తున బోనాలు సమర్పణ. సర్పవరం గ్రామంలో గ్రామ పంచాయతీ రోడ్డు గల శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని, పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని గ్రామ కమిటీ సభ్యులు పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పుల్ల ధర్మరాజు, కొమ్మూర్తి రాంబాబు మరియు అడప పెద్ద కాపులు మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుండి శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారని, అయితే చిన్నగా ఉన్న అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, తీర్చిదిద్దేందుకు దాతలు ముందుకు రావాలని అన్నారు. అలాగే ముందుగా 160 గజాల స్థలాన్ని 23 లక్షలకు కొనగడం జరిగిందని, అందులో భాగంగానే ఈరోజు దాతలు ముందుకొస్తున్నారని, త్వరలోనే ఆలయాన్ని ప్రారంభించే దిశగా ముందుకు వెళ్తున్నామని, ప్రతి ఒక్కరూ అమ్మవారికి తమకు ఉన్నంతలో ఎంతో కొంత సహకరించాలని, ఆలయ నిర్మాణానికి ముందుకు రావాలని, అలాగే ఇప్పుడు అమ్మవారికి ఇస్తానన్న వారు త్వరగా అందించాలని తెలిపారు. అతి త్వరలో అమ్మవారి గర్భగుడి ప్రతిష్ఠ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి పాదాలు నమ్మరిస్తూ, గురువుగారి పాదాలు నమ్మరిస్తూ ఇక్కడ వచ్చినారు. బోనాలు ఎత్తుకున్న భక్తులందరికీ నా ధన్యవాదాలు. ఈ బోనాల పండుగ సంవత్సరానికి ఒకసారి తెలంగాణలో పెట్టేవారు. అదే బాపతగా ఇక్కడ పెడతామని ఇక్కడ ఉన్న భక్తురాలు ఒక ఆవిడ మొక్కుందట. అదే రోజు ఈ రోజు చాలా మంచిది కనుక ఇక్కడ పెట్టింది. కానీ మేము ముఖ్యంగా చెప్పేదంటే, ఇక్కడ మన అమ్మవారి గుడి కడుతున్నాం కనుక భక్తులు ఎవరైనా విరాళం ఇచ్చే భక్తులందరూ కూడా ఇస్తానన్న భక్తులు ఇవ్వాల్సిన భక్తులు కూడా ఇస్తే ఇంకా కొంతమంది కార్యక్రమాలు ఆగిపోయినాక కార్యక్రమం పూర్తి చేస్తారని మేము రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు. మొత్తం ఈ నెల 4 అతి త్వరలో అమ్మవారి శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయం అతి త్వరలో ప్రారంభోత్సవం అవుతుంది. ఎవరి మంది కూడా భక్తులు ధన రూపంలో కానీ ఏ రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకరిస్తారని, అలాగే ఇచ్చేవాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా అతి త్వరలో ఇచ్చి అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తారని మరి కోరుకుంటున్నాను. జై దుర్గా, జై విజయ దుర్గా. మన విజయ కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి దాదాపు 22,36,000 రూపాయలు ఎట్టి ఈ స్థలం కొనడం జరిగింది. కావున ఇదంతా మన గ్రామ ప్రజల భక్తుల సహకారంతోనే ఉన్నాం. అలాగే ఈ గుడి నిర్మాణానికి కూడా దగ్గర దాదాపు ఒక 50 లక్షల రూపాయల దాకా ఖర్చు అయింది. అది కూడా ప్రజా సహకారంతోనే మేము చేసాం, మా గ్రామ ప్రజల సహకారంతోనే చేసాం అంతానే. అలాగే ఈ గుడి నిర్మాణం కూడా అతి త్వరలో జరుగుతుంది. కానీ ఇవ్వాల్సిన భక్తులు మాకు ఇస్తానన్న వారు, ఇవ్వాల్సిన వారు కూడా ఇచ్చి మా గుడికి సహకరిస్తారని మరి కోరుతాం.